అరుణాచల్ ప్రదేశ్లోనేమో పరీక్ష, హర్యానా నుంచి ఆన్సర్లు. సినిమాలో కూడా చూడని విధంగా మాస్ కాపీయింగ్ ఇది. కానీ దొంగలందరూ దొరికేశారు. సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. ఈ రాకెట్ను మొత్తం 2600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా నుంచి నడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక అసలు కథలోకి వెళ్తే మే 18న సిబిఎస్ఈ బోర్డు నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో భాగంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే అరుణాచల్ వికేపీ చింపు కింగ్ కప్ లో మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ల్యాబ్ అటెండెంట్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక విద్యార్థి ప్రవర్తన అక్కడున్న స్టాఫ్ కు డౌట్ వచ్చేలా చేసింది. దీంతో వారు కింగ్ కప్ పబ్లిక్ స్కూల్ కు పోలీసులను పిలిచారు. అతన్ని విచారించగా ఆ విద్యార్థి వద్ద ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, అలాగే ఒక చిన్న ఇయర్ పీస్ కూడా లభించాయి. ఇలా అనుమానం వచ్చిన పోలీసులు అందరినీ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 23 మంది అభ్యర్థుల వద్ద ఇలాంటి ఇయర్ పీస్లు లభించాయి. అటు వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరొక అనుమానితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తులో మిగిలిన నిందితులను అరెస్ట్ చేశారు. ఇలా మొత్తం ఇప్పటి వరకు 53 మందిని అరెస్ట్ చేశారు. అటు ఉదయం మరో పరీక్షకు హాజరైన విద్యార్థుల వద్ద కూడా అలాంటి పరికరాలు ఉన్నాయని ఈటానగర్ ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. పరీక్షల్లో కాపీ కొట్టడానికి జిఎస్ఎం ఆధారిత గ్యాడ్జెట్లు, అలాగే మైక్రో ఇయర్ పీస్లు వంటి అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారని పోలీసుల విచారణలో తేలింది. వీరు ఈ గ్యాడ్జెట్లను దుస్తుల లోపల పెట్టుకోవడంతో పాటు కంటికి స్పష్టంగా కనిపించని చిన్న ఇయర్ పీస్ ను చెవిలో అమర్చుకొని పరీక్షా కేంద్రానికి వచ్చారు. అలా పరీక్షా కేంద్రంలోకి వచ్చిన వారికి ఏ ప్రశ్నపత్రం వచ్చిందో బయట వారితో ఫోన్లో కనెక్ట్ అయిన వ్యక్తికి చెప్తారు. అది కూడా పాజులిస్తూ చెప్తారు. దానికోసం దగ్గుతారు. ఆ దగ్గే వారి కోడ్ భాష. దీంతో ఏ ప్రశ్నపత్రం వచ్చిందో అతడు గుర్తించి వారికి సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఇది ఆప్షన్లతో కూడిన ప్రశ్నపత్రం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఖచ్చితంగా పేపర్ లీక్ అయ్యే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లేదంటే ఇంత పక్కాగా ఎలా మాస్ కాపీయింగ్ చేస్తారని అంటున్నారు. మారుమూల ప్రాంతాలు, సెక్యూరిటీ ఎక్కువగా ఉండని సెంటర్లను చూసుకొని ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లను కూడా సెలెక్టెడ్గా నిందితులు చెప్పినట్టే విద్యార్థులు ఫాలో అయ్యారని అంటున్నారు. అయితే దీన్ని 2600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రం నుంచి ఆపరేట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఇన్ని కిలోమీటర్ల నుంచి ఎలా ఆపరేట్ చేశారన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.